ఈ వీడియో లోపల సీటెట్ డిసెంబర్ 22 మనం పేపర్ 1 గురించి చూస్తున్నాం. ఆన్సర్స్ ఏంటో దయచేసి తెలుసుకుంటాం. సో ఈ పేపర్ని పంపించిన మిత్రులు సంజయ్కి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఇందులో సిడిపిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. What should a teacher tell her student to encourage them to be intrinsically motivated for tasks? చూడండి, what should a teacher tell her students to encourage them to be intrinsically motivated for tasks? అంటే ఒక ఉపాధ్యాయులుగా మనం పిల్లల్ని ఇంట్రిన్సిక్లీ మోటివేట్ చేయడానికి ఏం చెప్పాలి? వాట్ షుడ్ ఏ టీచర్ టెల్ హర్ స్టూడెంట్స్ టు ఎంకరేజ్ దెమ్ టు బీ ఇంట్రిన్సిక్లీ మోటివేటెడ్ ఫర్ టాస్క్స్. ఓకే, చూద్దాం ఆన్సర్ ఏందో. ద స్టూడెంట్స్ హూ ఫినిషెస్ ఫస్ట్ విల్ గెట్ 5 stars. సెకండ్, వర్కింగ్ ఆన్ దిస్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్. లెట్ us see what all we can learn in this activity. Third one, let me see who finishes first, who is the smartest. Fourth one, those who don't finish quickly will not go out and play the games period. సో ఇక్కడ బయట ఇచ్చేది ఏదైతే ఉందో ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటాం, బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ కదా. ఏదైనా గిఫ్ట్ కానీ రివార్డ్ కానీ ఇస్తే దాన్ని బాహ్య ప్రేరణ అంటాం. ఓకే, ఇందులో 3 ఎలిమినేట్ అయిపోతున్నాయి. దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ వన్, వర్కింగ్ ఆన్ దిస్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్. లెట్ us see what all we can learn in this activity. సో ఇది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అది ఇంట్రిన్సిక్ మోటివేషన్ కలిగిస్తుంది. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. Sana learned to hold a glass and a bottle before she could hold a pen or button her shirt. This example indicates that. ఒకసారి చూద్దాం. Sana learned to hold a glass and a bottle before she could hold a pen or button her shirt. అంటే సన్నా మొదలు ఏం చేస్తుందట అంటే గ్లాసును చేతితోటి గ్లాస్ పట్టుకోవడం నేర్చుకుందట, తర్వాత బాటిల్ని కూడా పట్టుకోవడం నేర్చుకుందట, ఆ తర్వాత పెన్ను పట్టుకోవడం నేర్చుకుందట. సో ఇది ఏంటిది? ఎగ్జాంపుల్ ఇండికేట్స్ దట్. ఫస్ట్ది, డైరెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ప్రాక్సిమో డిస్టల్. సెకండ్ వన్, డైరెక్షన్ ఫాలోస్ ఎ ర్యాండమ్ ప్యాటర్న్. థర్డ్ వన్, డైరెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ cephalo-caudal. ఫోర్త్ వన్, డెవలప్మెంట్ ఈజ్ unidimensional. ఇక్కడ ఆల్రెడీ మనకు అర్థమైతేనే ఉంది. ఇందులో ప్రాక్సిమో డిస్టల్, cephalo-caudal. cephalo-caudal అంటే మనందరికీ తెలుసు హెడ్ టు టోస్, తల నుండి పదాభిముఖం. ఇక ప్రాక్సిమో డిస్టల్ అంటే సెంటర్ టు పెరిఫెరల్. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది రెండింటిలో మనకు మొదలు గ్లాస్ పట్టుకున్నారు అరిచేతితోటి, ఆ తర్వాత పెన్ అనేది వేళ్ళతోటి పట్టుకుంటున్నారు. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆన్సర్, డైరెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ప్రాక్సిమో డిస్టల్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్, emphasis is placed on summative assessment. Second one, teacher uses reward and punishment to direct children's learning. Third one, learners play an active part in the learning. Teaching is a textbook centric. So progressive classroom అన్నా చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్ అన్నా, అదర్ వర్డ్స్ రెండు ఇవి బొమ్మ బర్స్ లాంటివి మనందరికీ తెలిసిందే. సో ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ ఆర్ చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్, emphasis is placed on summative assessment. Teachers uses rewards and punishment to direct children's learning. Third one, learners play an active part in the learning. Fourth one, teaching is the textbook centric. So automatically the answer third one, learners play an active part in the learning. So next bit వెళ్తున్నాం. When a teacher adjusts the support offered to a child to fit the child's current level of performance and to help her reach her zone of proximal development, the teacher is. When a teacher adjusts the support offered to a child to fit the child's current level of performance and to help her to reach of zonal proximal development, the teacher is dash. First one is inducing cognitive conflict in the child. రెండవది డెమాన్స్ట్రేటింగ్ ఇంటర్ సబ్జెక్టివిటీ. 3, యూజింగ్ ద కోఆపరేటివ్ లెర్నింగ్. ఫోర్త్ వన్, స్కఫోల్డింగ్ ద చైల్డ్. సో ఆటోమేటిక్గా తెలిసింది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటేనే ఇది మనకు వైగాట్స్కి ఇది కదా, స్కఫోల్డింగ్ ద చైల్డ్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అక్యురేట్లీ డిస్క్రైబ్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇంక్లూజన్ ఇన్ ప్రైమరీ క్లాస్ రూమ్. సో ప్రైమరీ క్లాస్ రూమ్ లోపల క్రింది వాటిలో ఏ స్టేట్మెంటు స్పిరిట్ ఆఫ్ ఇంక్లూజన్ను తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. 1. టీచర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్. 2. టీచర్ ప్రమోట్స్ ద యూజ్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ యూనిఫామ్ లాంగ్వేజ్ ఓన్లీ. 3. టీచర్ ప్రాక్టీసెస్ కల్చరల్లీ రెస్పాన్సివ్ పెడగాజీ. 4th one, టీచర్ హోల్డ్స్ ప్రిజుడిస్ టువర్డ్స్ చిల్డ్రన్ ఫ్రమ్ సర్టెన్ క్యాస్ట్ గ్రూప్. సో ఈ విధంగా ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ లోపల ఈ 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఏది కరెక్ట్ డిస్క్రైబ్ చేస్తుంది స్పిరిట్ ఆఫ్ ఇంక్లూజన్ అంటే టీచర్ హోల్డ్స్ ప్రిజుడిస్ టువర్డ్స్ చిల్డ్రన్ ఫ్రమ్ సర్టెన్ క్యాస్ట్ గ్రూప్స్. ఎలిమినేషన్ చేస్తున్నాం. 4th one రైట్ కాదు. సో టీచర్ ప్రాక్టీసెస్ కల్చరల్లీ రెస్పాన్సివ్ పెడగాజీ, దీన్ని హోల్డీ వేసుకోవచ్చు కావచ్చు ఇది ఆన్సర్. 2nd, టీచర్ ప్రమోట్స్ ద యూజ్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ యూనిఫామ్ లాంగ్వేజ్ ఓన్లీ కాదు, ఇది 2nd కూడా ఎలిమినేట్ చేయొచ్చు. 1st one, టీచర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్. సో వారి నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయము అని అంటున్నారు స్పెషల్ నీడ్స్లో. సో ఇది కూడా సరైనది కాదు, దీన్ని కూడా ఎలిమినేషన్ చేయొచ్చు. సో 3rd one ఈజ్ ద రైట్ ఆన్సర్. టీచర్ ప్రాక్టీసెస్ కల్చరల్లీ రెస్పాన్సివ్ పెడగాజీ. సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. విచ్ డొమైన్ ఆఫ్ డెవలప్మెంట్ రిలేట్స్ టు ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ సచ్ యాజ్ అటెన్షన్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. సో ఇక్కడ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అంటున్నారు. విచ్ డొమైన్ ఆఫ్ డెవలప్మెంట్ రిలేట్స్ టు ద ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ సచ్ యాజ్ అటెన్షన్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇమాజినేషన్, క్రియేటివ్. ఇవన్నీ ఏ డొమైన్ కింద వస్తాయి? ఎమోషనల్ డొమైనా, 2వది ఫిజికల్ డొమైనా, 3వది కాగ్నిటివ్ డొమైనా, 4వది సోషల్ డొమైనా. సో చూడగానే అర్థమవుతుంది మనకు ఇట్ ఈస్ ఏ కాగ్నిటివ్ డొమైన్. సో 3rd one ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఓన్లీ ఎన్విరాన్మెంట్. 2nd one ఈజ్ స్కూలింగ్ అండ్ ఎడ్యుకేషన్. 3వది ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. 4వది ఓన్లీ హెరిడిటీ. మనందరికి తెలిసిందే డెవలప్మెంట్ అనేది ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. దీన్ని నేచర్ వర్సెస్ నర్చర్ అని కూడా అంటాం కదా. సో 3rd one ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో నెక్స్ట్ బిట్. సో వైగాట్స్కీ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ called a dash theory as he argues that children learning takes place in a context. సో మనకు వైగాట్స్కీ థియరీకి అదర్ నేమ్ ఏంటి అంటే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. దానికి మరొక పేరు చూద్దాం. ఇందులో ఆన్సర్కి వెళ్తున్నాం. 1 బిహేవియరిస్టిక్, 2 సోషియో కల్చరల్, సైకోడైనమిక్ అండ్ సైకోసెక్సువల్. ఇక్కడ ఆటోమేటిక్గా తెలుస్తుంది. 2nd ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సోషియో కల్చరల్ కదా. దాని పేరే ఇంకొక పేరు సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం అంటాం. వైగాట్స్కీ సిద్ధాంతానికి గల మన పేరు. ఓకే, ఇట్ ఈస్ ద 2nd ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వీటికి వెళ్తున్నాం. వాట్ షుడ్ బి ద అండర్లేయింగ్ ప్రిన్సిపల్ ఫర్ అసెస్మెంట్ అకార్డింగ్ టు ఎన్ఈపి 2020. అసలు అసెస్మెంట్ ఎందుకు, అండర్లేయింగ్ ప్రిన్సిపల్ ఏంటిది యాజ్ పర్ ఎన్ఈపి 2020 అంటున్నారు. సో ఫస్ట్ ఆన్సర్, అసెసింగ్ స్టూడెంట్స్ ఓన్లీ ఇన్ టు ద కాగ్నిటివ్ డొమైన్ త్రూ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ఎగ్జామ్. 2nd, ఆప్టిమైజింగ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. 3వది ఎంకరేజింగ్ లెర్నింగ్ ఆఫ్ కాంటెంట్ ఓన్లీ. 4వది ప్రైమరీలీ టెస్టింగ్ రూట్ మెమరైజేషన్ స్కిల్స్. సో ఇక్కడ కూడా మనం 2 రకాలుగా వెళ్ళొచ్చు, డైరెక్ట్ ఆన్సర్ వెళ్ళొచ్చు, ఎలిమినేషన్ ప్రాసెస్ చూద్దాం. సో ఎన్ఈపి ప్రకారం 2020 ప్రకారం అసెస్మెంట్ అనేది ఎందుకోసం, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే 1 ప్రైమరీలీ టెస్టింగ్ ఆఫ్ రూట్ మెమరైజేషన్ స్కిల్ కాదు, దీన్ని ఎలిమినేట్ అవుతుంది. ఎంకరేజింగ్ లెర్నింగ్ ఆఫ్ కాంటెంట్ ఓన్లీ కాంటెంట్ నేర్చుకోవడం కూడా కాదు. అదేవిధంగా ఫస్ట్ వన్ చూస్తే అసెసింగ్ స్టూడెంట్స్ ఓన్లీ ఇన్ టు ద కాగ్నిటివ్ డొమైన్ త్రూ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్. పరీక్షల ద్వారా ఇయర్ ఎండ్లో మామూలుగా అసెస్ చేయడం కాగ్నిటివ్ డొమైనే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కదా. సో ఈ 3 ఎలిమినేట్ అయినాయి. ఆటోమేటిక్గా 2nd one అంటే ఆప్టిమైజింగ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఇది ద 2nd one ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. Which of the following is not an effective pedagogical strategy for inclusion of students with several visual impairment? Which of the following is not an effective pedagogical strategy for inclusion of students with severe visual impairment? అంటే పూర్తిగా చాలా దృష్టిలోపం ఉందట వారికి, ఈ కిందిది దానిలో ఒక స్ట్రాటజీ సరైనది కాదు అని అంటున్నారు.
ఒకటి ఫెల్ట్ బుక్స్ అండ్ ఫెల్ట్ బోర్డ్స్, రెండవది 3 డైమెన్షనల్ మ్యాప్స్ అండ్ చార్ట్స్, మూడవది స్పీకింగ్ క్లియర్లీ అండ్ ఎక్స్ప్లిసిట్లీ, నాలుగవది యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ టు గివ్ విజువల్ ప్రెజెంటేషన్. సో చూడగానే అర్థమవుతుంది మనకు ఫోర్త్ వన్ ఇది సరైన స్ట్రాటజీ కాదు. కంప్యూటర్ లోపల మనం చాలా విజువల్ రిప్రజెంటేషన్స్ అంటే బొమ్మలు గిట్ట చూపించడం కంప్యూటర్లో అనేది వాళ్ళు విజువల్ ఇంపైర్మెంట్కు సరైన స్ట్రాటజీ కాదు. సో ఫోర్త్ వన్ ఈజ్ దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. డాష్ ఇంటెలిజెన్స్ రిఫర్స్ టు ద ఎబిలిటీ టు రికగ్నైజ్ అండ్ రెస్పాండ్ అప్రాప్రియేట్ టు ద మూడ్స్ అండ్ టెంపరమెంట్స్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ అదర్స్. డాష్ ఇంటెలిజెన్స్ refers to the ability to recognize and respond appropriate to the moods and temperament and intention of others. ఒకటి లాజిక్ అండ్ మ్యాథమెటికల్, రెండవది ఇంట్రాపర్సనల్, మూడవది స్పేషియల్, నాలుగవది ఇంటర్పర్సనల్. మనందరికి తెలిసింది ఇతరుల మూడ్స్ను గ్రహించి వాళ్ళ యొక్క దానికి రెస్పాండ్ చేయడం అనుకున్న టెంపర్మెంట్స్ ఇంటెన్షన్స్ను గ్రహించడం. సో ఇతరుల గురించి కాబట్టి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంట్రా అంటేనే మన భావాలను మనమే గ్రహించడం, మన మూడ్స్ని మనం తెలుసుకోవడం కదా, అది ఇంట్రా అవుతుంది. సో ఫోర్త్ వన్ ఏమో ఇంటర్పర్సనల్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ క్రియేటింగ్ ఎన్ ఎఫెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్. ఒక ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ లోపల మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఈ క్రింది వాటిలో ఏవి సహాయపడతాయి? ఒకటి మెథడ్ ఆఫ్ అరేంజింగ్ ద మెటీరియల్ టు ఎంకరేజ్ ఎక్స్ప్లోరేషన్, సెకండ్ ద వేస్ ఆఫ్ సపోర్టింగ్ స్టూడెంట్స్ ఇన్ రిస్క్ టేకింగ్, మూడవది పుట్టింగ్ స్టూడెంట్స్ ఆఫ్ సేమ్, అది సమ్మన్ ఉంది సేమ్ అని అనిపిస్తుంది, పుట్టింగ్ స్టూడెంట్స్ ఆఫ్ సేమ్ ఎబిలిటీ ఇన్ వన్ గ్రూప్, ఫోర్త్ వన్ వేరీడ్ మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్. సో ఇక్కడ 4 ఇచ్చారు. సో ఇందులో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏది ఎగిరిపోతుందంటే థర్డ్ వన్, పుట్టింగ్ స్టూడెంట్స్ ఆఫ్ సేమ్ ఎబిలిటీ ఇన్ వన్ గ్రూప్. అంటే ఒకే సామర్థ్యం ఉన్న పిల్లల్ని ఒకే గ్రూప్లో చేర్చడం అనేది అది సరైనది కాదు. ఇక మిగిలిన అన్నీ కరెక్టే అనిపిస్తుంది. ఫస్ట్, సెకండ్, ఫోర్త్ 1 to 4 ఉన్నది ఏది అంటే, సో ఇక్కడ అందులో మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వన్ 1 to 4 ఉన్న ఆన్సర్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ 12th. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. మోహన్ ప్రొవైడ్స్ స్టూడెంట్స్ విత్ కంటైనర్స్ ఆఫ్ డిఫరెంట్ కెపాసిటీస్ టు హెల్ప్ దెమ్ లర్న్ కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూమ్. Farah asks students to brainstorm on the possibilities of making waste disposal a mechanical task so that people don't have to do this manual task. ఇక్కడ 2 అంశాలు ఇచ్చారు. ఒక టీచర్ గారు ఏం చేస్తున్నారంటే వాల్యూమ్ గురించి చెప్పడానికి కంటైనర్స్ ఇస్తున్నారట, వాటితో కొలవడం ఎట్లా అనేది చేయిస్తున్నారు స్వయంగా పిల్లలకు. అదేవిధంగా ఫరహా ఏంటంటే బ్రెయిన్ స్టార్మ్ తీసుకున్నారట ఆ యొక్క స్ట్రాటజీ, ఎందుకంటే మేకింగ్ వేస్ట్ డిస్పోజల్ ఏ మెకానికల్ టాస్క్. సో వేస్ట్ డిస్పోజల్ను ఎట్లా చేయాలనే దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్. ఈ రెండు కూడా ఏంటిది, బోత్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ ఎంప్లాయింగ్ డాష్ ఇన్ ద క్లాస్ రూమ్. వాళ్ళు ఏ స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నారు, దేన్ని, ఒకటి బిహేవియరిజమా, ఆపరెంట్ కండిషనింగా, డైరెక్ట్ ఇన్స్ట్రక్షనా, 4 కన్స్ట్రక్టివిజమా. అంటే దీనికి ఆటోమేటిక్గా ఆన్సర్ తెలుస్తుంది. ఏంటంటే కన్స్ట్రక్టివిజం. పిల్లలు ఒక కొలజాటితో కొలిసి వాళ్ళు వాల్యూమ్ గురించి తెలుసుకుంటున్నారు, తెలిసిపోతూనే ఉంది. సో ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టివిజం. జ్ఞాన నిర్మాణం అనేది అనుభవాల ద్వారా, ఇంటరాక్షన్స్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి విచ్ ఈజ్ ఏ కన్స్ట్రక్టివిజం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఎంటైల్స్ విచ్ ఆఫ్ దీస్. సిసి ఉంది కదా, మనం సిసి అనుకుంటాం, అది క్రింది దేనికి సంబంధించింది అంటున్నాడు. చూడండి, సిసిఈ ఎంటైల్స్ విచ్ ఆఫ్ దీస్ ఏంటిది, ప్లానింగ్ ఆన్ పారామీటర్స్ అండ్ టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, 2 మెటిక్యులస్ రికార్డ్ కీపింగ్ బై ఎ టీచర్, 3 పీరియాడిక్ టెస్టింగ్ అండ్ ర్యాంకింగ్ ఆఫ్ చిల్డ్రన్, 4వది ఇంటిగ్రేషన్ విత్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో సిసి అనేది ఈ క్రింది అంశాల్లో వేటిని, ఏ అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్ సిసిఏలో. ఒకటి సిసి అనేది దేనికి అంటే, ఒకటి మనకు ఫోర్త్ తెలిసిపోతుంది, ఇంటిగ్రేషన్ విత్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. సో సిసికి మనకు ఏదైతే మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంది కదా దాన్ని ఇంటిగ్రేట్ చేయడం, ఫోర్త్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది ఫోర్త్, ఎందులో ఉంది ఒకసారి చూడండి. ఫస్ట్ దానిలో ఉంది 1 to 4, అదేవిధంగా ఫోర్త్ దానిలో కూడా 2, 4 ఉంది. సో ఇంకా చూద్దాం, అంటే 1, 4 ఆన్సర్స్ అనుకుందాం. సో 1లో ఏమేమి వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి.
ఒకటి ఫోర్త్ ఉన్నది 1, 2, 4. ఒకటి ఏంటంటే ప్లానింగ్ అండ్ పారామీటర్స్ అండ్ టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. తప్పనిసరిగా మనం టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్లాన్ చేసుకోవాల్సింది కదా. 1 కంపల్సరీ ఉండాలి, 1, 4 అనేది కంపల్సరీ ఉండాలి. 1, 4 ఉన్నది ఎందులో? సో ఫస్ట్ వన్. సో 1 to 4. సో ఏది 1 to 1 ఆన్సర్ ఏదైతే ఉందో మనకు అందులో ఫస్ట్ ఉంది, ఫోర్త్ ఉంది, ఇంక్లూడింగ్ 2 కూడా ఉంది కదా, 1 to 4. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 to 4 ఉన్నది ఫస్టే. సో 14th ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టాండింగ్ ఎర్రర్స్ మేడ్ బై చిల్డ్రన్ ఇన్ అకాడమిక్ వర్క్. అంటే పిల్లలు చేసే తప్పులు అనేటివి అకాడమిక్ వర్క్లో ఎర్రర్స్ మేడ్ బై చిల్డ్రన్ అండర్స్టాండింగ్ ఎర్రర్స్ మేడ్ బై చిల్డ్రన్ అకాడమిక్ వర్క్. అంటే పిల్లలు చేసే తప్పులను అవగాహన చేసుకోవడం అనేది ఎట్లా అన్నది ఇస్తున్నాడు. ఒకటి, ఈజ్ నాట్ రిలవెంట్ టు ఎనీ డొమైన్ రిలేటెడ్ టు టీచింగ్ ఆర్ లెర్నింగ్. రిలవెంట్ కాదంటున్నాడు. ఈజ్ రిలవెంట్ టు అండర్స్టాండ్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ ప్రాసెస్. మూడవది, ఈజ్ రిలవెంట్ ఓన్లీ టు జడ్జ్ టీచర్స్ ఎఫిషియన్సీ ఇన్ టీచింగ్. ఫోర్త్ వన్, ఈజ్ రిలవెంట్ మెరీలీ ఇన్ అసెసింగ్ స్టూడెంట్స్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ. ఈ నాలుగిట్లో ఎందుకు అవగాహన చేసుకోవాలి టీచర్స్ పిల్లలు చేసే ఎర్రర్స్. సో దీనికి ఆటోమేటిక్ ఆన్సర్ మన అందరికీ తెలుస్తుంది. సో ఈజ్ రిలవెంట్ టు అండర్స్టాండ్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ ప్రాసెస్ కదా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 15th దానికి సెకండ్ వన్. సో నెక్స్ట్ బిట్ చూస్తున్నాం. అసర్టేషన్. టీచర్ షుడ్ ప్రొవైడ్ డైవర్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. Teachers should provide diverse learning opportunities to facilitate meaningful learning for all children. అంటే ఉపాధ్యాయులుగా మనం ఏంటంటే డైవర్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అనేక రకాల అభ్యసన అవకాశాలను కలిగించాలి. టు ఫెసిలిటేట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఫర్ ఆల్ చిల్డ్రన్, వాళ్ళు నేర్చుకోవడానికి, అర్థవంతంగా నేర్చుకోవడానికి. సో రెస్పాన్స్ ఏముంది? ఆల్ చిల్డ్రన్ హ్యావ్ ద పొటెన్షియల్ టు లెర్న్. పిల్లలందరూ కూడా పొటెన్షియల్గా ఉంటారు నేర్చుకోవడానికి అని రెండోది ఇస్తున్నారు. సో ఇవి రెండు కరెక్టే కదా. ఏ ఈజ్ రైట్, బి కూడా, ఆ రెస్పాన్స్ కూడా రైటే. టీచర్ షుడ్ ప్రొవైడ్ డైవర్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ టు ఫెసిలిటేట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఫర్ ఆల్ చిల్డ్రన్. అంటే చాలా వైవిధ్యం గల అనేక అవకాశాలను కల్పించాలి పిల్లలు నేర్చుకోవడానికి అర్థవంతంగా. ఆల్ చిల్డ్రన్ హ్యావ్ పొటెన్షియల్ టు లెర్న్. అందరూ కూడా నేర్చుకునే సమర్థతను కలిగి ఉంటారు పిల్లలు. సో ఏబి రెండు రైట్ ఉన్నది ఎక్కడ ఉంది అంటే బోత్ ఏ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషనింగ్ ఆఫ్ ఏ. ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు అని అంటున్నాడు. ఫోర్త్ దాంట్లో ఏ అండ్ ఆర్ ట్రూ, రెండు రైటే. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఏ కదా, కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్. ఏ స్కూల్ గివ్స్ ప్రిఫరెన్స్ టు బాయ్స్ వైల్ సెలెక్టింగ్ స్టూడెంట్స్ ఫర్ బ్యాడ్మింటన్ competition and girls for music competition. This indicates a school gives a preference to boys while selecting students for badminton competition and to girls for a music competition. This indicates ఏం తెలియజేస్తుంది? జెండర్ ఈక్వాలిటీ, జెండర్ స్టెబిలిటీ, జెండర్ స్టీరియోటైపింగ్, జెండర్ ఐడెంటిటీ. ఆటోమేటిక్గా తెలుస్తుంది జెండర్ స్టీరియోటైపింగ్ కదా. మగ పిల్లలైతే ఇదే పని చేస్తారు, ఆడపిల్లలైతే ఇదినే పర్ఫామ్ చేస్తారు అనేది కనబడుతుంది. సో విచ్ ఈజ్ నాన్ యాజ్ జెండర్ స్టీరియోటైపింగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. Anita, a teacher of fourth grade is facing a situation in her class where several students are reporting boredom on going theme. In this scenario she should. So Anita వారు ఫోర్త్ గ్రేడ్ టీచర్ అట. ఒక పాఠ్యాంశాన్ని, ఒక అంశాన్ని బోధిస్తున్నారు. పిల్లలందరూ మేడం ఇదంతా బోర్ ఉంది, ఇదంతా చాలా బోర్డమ్ అనిపిస్తుంది అని అంటున్నారట. అంటే ఏం చేయాలి అప్పుడు? పనిష్ ద స్టూడెంట్స్ అండ్ రిపోర్ట్ టు దేర్ పేరెంట్స్. అంటే పిల్లల్ని పనిష్ చేయాలి, దాన్ని పేరెంట్స్ తెలియజేయాలన్నా. ఇగ్నోర్ ది స్టూడెంట్స్ అలా అంటున్నప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేయాలన్నా. టీచింగ్ అదే కంటిన్యూషన్ చేయాలన్నా, టీచింగ్ ద సేమ్ కాంటెంట్. రిఫ్లెక్ట్ ఆన్ ద కాంటెంట్ ఆఫ్ ద లెసన్ అండ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో దాన్ని మనం మెథడ్ ఆఫ్ టీచింగ్ను కాంటెంట్ పైన మనం దాన్ని అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని చేసుకోవాలా, మార్చుకొని ఏదైనా చేయాలా, రిఫ్లెక్ట్ చేయాలా అని అంటున్నాడు వాళ్ళ అభిప్రాయాన్ని. అజ్యూమ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ లెర్నింగ్. పిల్లలకు నేర్చుకునే సమర్థత లేదని భావించాలా. ఈ నాలుగిట్లో ఏది రైట్ అంటే
ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ షుడ్ ద రిఫ్లెక్ట్ ఆన్ ద కాంటెంట్ ఆఫ్ లెసన్ అండ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. తప్పనిసరిగా పిల్లలకు ఒక్కోసారి అనిపిస్తుంది, మనం కూడా చూస్తున్నాం కదా క్లాస్ రూమ్లో. సో ఒక టాపిక్ని బట్టి కొన్ని టాపిక్స్ బోర్డం అనిపిస్తాయి. సో దాన్ని మార్చుకోవాలి, మెథడ్స్ని కానీ దాన్ని మనం చేసుకొని మనం చెప్తుంటాం. రిఫ్లెక్ట్ ఆన్ ద కాంటెంట్ ఆఫ్ ద లెసన్